హాయ్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. మీకు ఉద్యోగం వస్తే ఆ జాబ్ ఆఫర్ లెటర్ వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? రియల్గానా? ఆ జాబ్ ఆఫర్ వస్తే పాట పాడతారా? డ్యాన్స్ చేస్తారా? ఎగిరి గంతేస్తారా? ఎవరికన్నా కిస్ ఇస్తారా? ఇట్స్ అప్ టు యూ. వావ్! లేకపోతే ఆ జాబ్ ఆఫర్ను భద్రంగా తీసుకెళ్ళి భగవంతుడి ఫోటో దగ్గర పెడతారా? అమ్మా నాన్నకి ఇస్తారా? అమ్మా నాన్న కాళ్ళు మొక్కుతారా? దండం పెడతారా? వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటారా? యూ జస్ట్ ఇమాజిన్, యూ జస్ట్ ఏబుల్ టు సీ. మీరు చూడగలగాలి, ఫీలింగ్ రావాలి మీకు. ఏంటండి మాట్లాడితే ఫీలింగ్, ఎమోషన్స్ అంటున్నారు అంటే, ఐ విల్ టెల్ యూ ద సీక్రెట్ లెటర్, బట్ ఐ వాంట్ యూ టు డూ దిస్. మీకు జాబ్ ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మీరు ఆ జాబ్ పొందినట్టు ఒక డూప్లికేట్ లెటర్ తయారు చేయండి కదా, మీ ఇంట్లోనే పెట్టుకుంటారు కదా. ఓకే, సపోజ్ విప్రోలో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. విప్రో ఒక ఆఫర్ లెటర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా మీ పేరు మార్చి టైప్ చేయండి. ఎగ్జాక్ట్గా మీరు మీ పేరు మార్చేయండి, మీకు వస్తుంది జాబ్. మీరు ఎస్బీఐలో పనిచేయాలనుకుంటే ఎస్బీఐలోనే వస్తుంది. పలానా పోలీస్ స్టేషన్లోనే నేను ఎస్పీగా, పలాని జిల్లాలోనే నేను ఎస్పీగా పనిచేయాలంటే మీరు అక్కడికి వెళ్తారు. అంటే అంత అంత డీప్గా వెళ్ళాలి. నేను పలాని ఎస్బీఐ బ్రాంచ్లోనే పనిచేయాలనుకుంటే, అంటే మీరు ఎంత, మీ గోల్ ఎంత క్లియర్గా ఉంటే మీరు అంత తొందరగా సాధిస్తారు. ఏదో పోలీస్ అయిపోతే కాదండి. నేను పలాని పోలీస్ స్టేషన్లో, నేను పలాని జిల్లా కలెక్టర్ కావాలి, లేకపోతే నేను పలాని ఆర్మీ అక్కడ జమ్మూ కాశ్మీర్లోనే పోస్టింగ్ రావాలి, లేకపోతే నాకు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. యు డిసైడ్ వాట్ ఎవర్, వేర్ ఎవర్ యు వాంట్. మీకు ఎక్కడ కావాలనుకుంటారో అక్కడ మీకు ఆ జాబ్ ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది? వచ్చినట్టయితే ఎలా ఉంటుంది? లేకపోతే అది వచ్చేదాకా మీరు వచ్చినట్టే తయారు చేసుకోండి. ఒకటి, డిటిపి ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నది ఇంటర్నెట్కి వెళ్ళి కూడా మనమే తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు లేదు, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. 99లో నేను వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, ఇక్కడ ఈ సెమినార్ హాల్లో ఒక 500 మెంబర్స్ పైన ఉన్నారు. అందరిని ఉద్దేశించి ఏమన్నారంటే, ఇందులో పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి అని చెప్పారు. పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి అంటే జస్ట్ నేను ఎత్తాను. కోర్స్ నాకు పెళ్లి కాలేదు. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి అంటే, నా గోల్ సెట్టింగ్లో నేను సొట్ట బుగ్గలున్న అమ్మాయి కావాలని రాసుకున్నాను. మా సారు శ్రీ మిస్టర్ దివాకర్ రావుల బాంబే నుంచి వస్తూ ఫ్లైట్లో నా గోల్ సెట్టింగ్ చూశారంట. తను వచ్చి ఏమన్నారంటే, క్లాస్ వస్తూనే ఏమన్నారంటే, హే సమ్వన్ హ్యాస్ రిటర్న్ సంథింగ్ లైక్ దిస్. ఆయనకు భార్యకు సొట్ట బుగ్గాలు, డింపుల్స్ ఉండాలి అన్నారు. ఎవరు అని చెప్తే నేను లేదు. అంటే దట్ మచ్ క్లియర్ ఉండాలి మన గోల్.
సో ఎప్పుడైతే నేను అప్పుడు అన్నానో, నేను పెళ్లి చేసుకునే టైంలో అమ్మాయిని చూడబోతే అమ్మాయి వాళ్ళ నాన్న నవ్వుతున్నాను నన్ను చూసి. ఆయన నవ్వాడు, ఆయనకు సొట్ట బుగ్గలు ఉన్నాయి. నేను అమ్మాయిని ఇలా చూశాను, ఆమె నవ్వుతుంది. షీ గాట్. చెప్పేశాను వెంటనే, డన్, సెలెక్టెడ్. పెళ్ళైపోయింది. సో ఫ్రెండ్స్, సి, నువ్వు ఏది కావాలన్నా ఈ విషయం ఇస్తుంది. దానికి చెప్పండి మీకేమి కావాలో, దట్స్ ఇట్. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్, ప్రొవైడెడ్ యూ షుడ్ నో హౌ టు ఆస్క్. మీరు అడగండి, మీకు ఈ సృష్టి ఇస్తుంది, ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇట్ నోస్ ఓన్లీ టు సే ఎస్. దానికి తెలిసిందల్లా తదాస్తు తప్ప ఏమీ తెలియదు. ఇఫ్ యు సే ఐఎమ్ ఏ హీరో, ఎస్ యు ఆర్ హీరో అంటది, తదాస్తు. ఐఎమ్ ఏ డాంకీ, తదాస్తు, నువ్వు డాంకీవే. సో అంతా మనం అడగడంలోనే ఉంటుంది. విశ్వం, సృష్టి, ప్రకృతి మొత్తం మన విజయాన్నే కాంక్షిస్తాయి. మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా 24/7 సిద్ధంగా ఉంటుంది. మనం అడుగుతున్నామా, హే మై హార్ట్, మై లవ్లీ హార్ట్, ఐ వాంట్ యూ టు బీట్ ఓన్లీ 120 టైమ్స్ అని చెప్తున్నామా? నా బీపీ ఓన్లీ 120/80 ఉండాలని చెప్తున్నామా? నో, ఇట్ ఈస్ టేకింగ్ కేర్. ఆటోమేటిక్గా జరుగుతుంది. శ్వాస నేను ఆటోమేటిక్గా పిలుస్తున్నామా, లేక చెప్పి పంపు చేస్తున్నామా? ప్రకృతి ఎప్పుడు మన ఎదుగుదలను ఆశిస్తుంది. మనకు ఇవ్వడానికి ఆల్వేస్ రెడీ ఉంటుంది. మనం అందుకునేందుకే సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. అందులో మీకు ఎలాంటి ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగానికి సంబంధించిన ఒక డూప్లికేట్ ఆఫర్ లెటర్ మీరు తయారు చేసుకోండి. మీ శాలరీ ఎంత ఉండాలనుకుంటున్నారు, మీకు ఎక్కడ జాబ్ పోస్టింగ్ కావాలనుకుంటున్నారు, ఎలా ఒక ఆఫర్ లెటర్ ఎలా ఉంటుందో అలా మీరు సొంతంగా తయారు చేసుకోండి. ఈ తయారు చేసుకున్న ఆఫర్ లెటర్ మీరు తప్ప ఎవరికి చూపించొద్దు. ఎందుకంటే ఎనర్జీ డిప్లీషన్, మనకున్న ఉత్సాహాన్ని, మన ఎనర్జీని తక్కువ చేసే వాళ్ళు ఉంటారు, నెగటివ్ థింకర్స్ ఉంటారు, వాళ్ళకు చూపించద్దు. ఇది మీ దగ్గరే, మీ డైరీలో మీరు మాత్రమే చూసేట్టు ఉండేలా జాగ్రత్త పడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రమే చూసేలా జాగ్రత్త పడండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక 6 ఖతార్ దరమ్స్ ఉన్నాయి, రియాల్స్ ఉన్నాయి, 6 రియాల్స్. బస్సులో ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళడానికి ఆటానా 50 పైసలు, రావడానికి 50 పైసలు, నెట్ 5 రూపాయలు 1 అవర్కి. ఖతార్లో నేను 2004లో జాబ్ చేస్తున్నప్పుడు ఈ 6 రూపాయలతోటి నేను వెళ్ళి ఇంటర్నెట్లో నా బయోడేటా మాన్స్టర్ గల్ఫ్లో అప్డేట్ చేశాను, నా సివిని అప్డేట్ చేశాను. ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. తెల్లారే నాకు దుబాయ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఆ వీసా వచ్చిన కానీ నాతో 3 నెలలు ఉన్న నా రూమ్మేట్ కూడా తెలియదు నాకు వీసా వచ్చినట్టు. ఎందుకంటే ఐ కెప్ట్ దట్ సీక్రెట్. ఎందుకంటే మనం నెగటివ్ వాళ్ళకి చెప్పొద్దు. ఒకవేళ నేను చెప్పానా నాకు వీసా వచ్చిందని చెప్పానంటే, అతను ఎక్కడో మా కంపెనీలో ఎవరికో చెప్తే అక్కడ నన్ను టెర్మినేషన్, అంటే నాకు నా లీవ్ శాంక్షన్ చేయడం కానీ, లేకపోతే నా వీసా క్యాన్సల్ చేసే పని చెయ్యకపోవచ్చు, లేకపోతే నన్ను ఆపేయచ్చు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాతే మీరు వెళ్ళాలని చెప్తే మరి ఇక్కడ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది.
సో ఫ్రెండ్స్, మనం ఎవ్వరికి చెప్పద్దు, సీక్రెట్ మెయింటైన్ చేయాలి. సీక్రెట్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్, సీక్రెట్ మెయింటైన్ చేయాలి మనం సక్సెస్ సాధించేదాకా. సో ఇక్కడ మీ జాబ్ ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది దాన్ని ఊహించుకోవడానికి మీకు మంచి టెక్నిక్ ఏంటంటే, ఒక డూప్లికేట్ జాబ్ ఆఫర్ను సపోజ్ విప్రో కంపెనీ నుంచి లేకపోతే గవర్నమెంట్ ఎస్బీఐ నుంచి మీకు సెలెక్ట్ అయినట్టు, మీకు ఇంత సాలరీ, ఇంత బేసిక్, ఇలా డాష్ 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 మీరు ఇంటర్నెట్లో కొడితే ఆఫర్ లెటర్ అని కొడితే ఎన్నో విషయాలు వస్తాయి. ఏది కావాలనుకుంటున్నారో దాని జాబ్ ఆఫర్ లెటర్ ఎలా ఉంటుందో మీకు ఎలా అయినా దొరుకుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ దానితోటి మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక డూప్లికేట్ జాబ్ ఆఫర్ లెటర్ తయారు చేసుకోండి. అందులో మీరు సెలెక్ట్ అయినట్టు రాసుకోండి. మీ పేరు, మీ నాన్న పేరు, మీ 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 డీటెయిల్స్, మీ అడ్రస్ క్లియర్గా రాసుకోండి. మీరు ఎంత సాలరీ కావాలో రాసుకోండి. ఆ సాలరీ కూడా మీకు వస్తుంది. ఎక్కడ తగ్గొద్దు, తగ్గేదే లేదంటారు కదా, మీరు సాధిస్తారు ఫ్రెండ్స్. ఓకే.